వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. ఆర్థరైటిస్ సిరీస్లో భాగంగా ఈరోజు థర్డ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. దట్ ఈస్ సోరియాటిక్ ఆర్థరైటిస్. సోరియాసిస్, ఆర్థరైటిస్ ఇవి రెండు కూడా డిఫరెంట్ వర్డ్స్. సోరియాసిస్ అనేది స్కిన్ కండిషన్ అండ్ ఆర్థరైటిస్ అనేది సోరియాసిస్ డెవలప్ అయిన తర్వాత 8 to 10 years తర్వాత ఇండివిజువల్లో డెవలప్ అయ్యేది ఆర్థరైటిస్. సోరియాసిస్లో రెడ్ ప్లేకి స్కిన్ టెక్స్చర్ అనేది ఉంటుంది, స్కేలీ లాగా ఉంటుంది, స్కేల్స్ ఉంటాయి. అండ్ దీంతో పాటు ఆర్థరైటిస్లో జాయింట్ స్టిఫ్నెస్, స్వెల్లింగ్, పెయిన్, ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సో ఇది రావడానికి ప్రధాన కారణాలు అయితే మోస్ట్లీ ప్రొలాంగ్డ్ స్ట్రెస్ అండ్ సమ్ సర్టన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఇంజరీ. అండ్ దిస్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిజీజ్. ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ హెల్దీ బోన్స్ మీద అటాక్ చేయడం వల్ల బోన్స్ అనేది వీక్నెస్ బోన్ అనేది ఇన్ఫ్లమేషన్కి గురయ్యి స్టిఫ్నెస్, స్వెల్లింగ్ అనే కంప్లైంట్స్, ఆర్థరైటిస్ కంప్లైంట్స్ అనేవి కనపడడం జరుగుతుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్లో ఒక 5 రకాలు ఉన్నాయి. చాలా సింపుల్గా చెప్తాను. అసిమెట్రికల్ ఆర్థరైటిస్. ఫస్ట్ సిమెట్రికల్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. బోత్ సైడ్స్ 50% ఆఫ్ ద సోరియాటిక్ ఇండివిజువల్స్ ఆర్ డెవలపింగ్ దిస్ సిమెట్రికల్ సోరియాటిక్ ఆర్థరైటిస్. ఇదేంటంటే బోత్ సైడ్స్ సేమ్ జాయింట్ బోత్ సైడ్స్ ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ సిమెట్రికల్ సోరియాటిక్ ఆర్థరైటిస్. ఎసిమెట్రికల్ అనేది చాలా తక్కువ మందిలో కనబడుతుంది, ఒక సైడ్ మాత్రమే ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈస్ డిజిటల్ ఈ చివరి భాగం చేతి వేళ్ళు ఏవైతే ఉన్నాయో డిజిటల్ ఫెలాంజియల్ జాయింట్స్ అంటాము. ఈ భాగంలో డెవలప్ అయ్యేది. ఈ భాగంలో స్వెల్లింగ్ రావడము, వంగిపోవడము ఇలాంటివన్నీ కూడాను ఫింగర్ ఎడ్జెస్లో, చేతికి సంబంధించిన ఫింగర్స్ ఎడ్జెస్లో రావడం అనేది ఇది ఒక కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్. అండ్ స్పాండిలైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఇదేంటంటే సర్వైకల్ నుంచి బ్యాక్ వరకు వస్తుంది. ఇది చాలా పెయిన్ఫుల్ కండిషన్. అండ్ ద లాస్ట్ దట్ ఈస్ ద డేంజరస్ ఈస్ ఆర్థరైటిస్ మ్యూటిలాన్స్. ఇందులో ఏమవుతుందంటే చేతి భాగంలో ఉన్న వేళ్ళు చాలా వరకు వంగిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ సీరియస్ ఆల్సో. అండ్ వాట్ ఆర్ ద ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ అంటే కళ్ళు ఇన్ఫ్లమేషన్ గురవడం, యువిఐటిస్ అనేది ఉండడం అండ్ నెయిల్స్ పిట్టింగ్ అనేది ఉండడం. సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఉన్న డౌట్ ఏంటంటే ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అని రకరకాల డౌట్స్ పడతారు. సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఇలాంటి డౌట్స్ ఏమి వద్దు. వన్స్ సోరియాసిస్ నుంచి వాళ్ళు రిలీఫ్ వచ్చిన తర్వాత when they relieved with all those symptoms of psoriasis, definitely arthritis కూడా తగ్గుతుంది. సో ఆటో ఇమ్యూన్ డిజీజెస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ తీసుకుని హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం వల్ల సోరియాటిక్ ఆర్థరైటిస్ నుంచి కొద్దిగా బయటకు రావడం అనేది జరుగుతుంది. సో ఫ్లేరప్ కండిషన్స్ ఏంటి అంటే సివియర్ స్ట్రెస్తో పాటు ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఏదైనా ఇంజరీ ఉండడం వల్ల ఆర్థరైటిస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో సోరియాసిస్ మీద డీటెయిల్ వీడియో అనేది గతంలో చేశాను, ఒకసారి గో త్రూ దాట్ వీడియో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఎలాగ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో స్టిఫ్నెస్, పెయిన్, స్వెల్లింగ్, అర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, నిద్ర లేచిన వెంటనే చాలా ఇబ్బందిగా ఉండడం, స్వోలెన్ జాయింట్స్, బ్యాక్ ఏక్. సో ఇట్ ఎఫెక్ట్స్ ద పర్సన్. ఇండివిజువల్ నుంచి ఇండివిజువల్కి మారిపోతూ ఉంటాయి సిమ్టమ్స్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ సోరియాసిస్. సపోజ్ స్కాల్ప్ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఎక్కువ శాతం తల వెనక భాగంలో చిన్న చిన్న జాయింట్స్, ఇవన్నీ సర్వైకల్, ఇవన్నీ కూడా చాలా పెయిన్ఫుల్గా అనేది ఉంటుంది. సో వాట్ ఆర్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్ టు బి ఏవైతే చెయ్యాలి అని అంటే సో ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది వీళ్ళల్లో నెగిటివ్ అనేది వస్తుంది. అండ్ నెయిల్ పిట్టింగ్ ఉండడం, సిఆర్పి, ఇన్ఫ్లమేషన్ రేట్స్ని బట్టి ఈఎస్ఆర్, సిఆర్పి టెస్ట్లు అనేది చేయించడం జరుగుతుంది. లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ రాదు. దిస్ ఈస్ ద డయాగ్నోస్టిక్ క్రైటీరియా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నెయిల్ పిట్టింగ్ అనేది ఉంటుంది, స్కేలీ లీజన్స్ అనేవి ఉంటుంది. సో దీనివల్ల దీన్ని డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. సో యాజ్ పర్ హోమియోపతి ఏంటి అంటే దీంట్లో చాలా బెస్ట్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. వన్స్ సోరియాసిస్ తగ్గిన తర్వాత ఆటోమేటికల్లీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్తన్ అవ్వడం వల్ల సోరియాటిక్ ఆర్థరైటిస్ నుంచి పూర్తి విడుదల పొందొచ్చు. సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ సన్ ఎక్స్పోజర్ ఉంటూ సరైన రీతిలో ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి సరైన హెల్త్ టిప్స్ అండ్ ద బెస్ట్ మెడిసిన్స్ ఫాలో అయ్యి అందరూ హెల్దీగా ఉంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ పిఎం అని.